హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మహేష్ ద మై వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్లో నిజామాబాద్లో కొన్ని ఇంపార్టెంట్ ప్లేస్లో చాలా పెద్ద పెద్ద గణపతులు పెడతారు, చాలా బాగుంటాయి. సో ఈ వ్లాగ్లో ఎక్కడెక్కడైతే ఫేమస్ గణపతులు ఉంటాయో అవన్నీ మీకు చూపిస్తాయి ఈ వ్లాగ్లో, ఓకేనా? సో ప్లీజ్ దయచేసి కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇది మా గల్లీ గణపతి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గల్లీ నుంచి స్టార్ట్ చేస్తున్నా, ఒకసారి చూసి. ఫ్రెండ్స్ చూసుకోండి, బండి మీద బయలుదేరిన ఎక్కడెక్కడ మెయిన్ గణపతులు ఉంటాయో పెద్ద పెద్దవి అవి చూపిస్తా. సో చాలా బాగుంటాయి అన్నమాట. లైక్ చేయండి ప్లీజ్. ఎక్కడ తీసుకొచ్చిన గణపతి? ఇదే హమాల్వాడిలో ఇంకో గణపతి ఉంది, చాలా బాగుంది. ఇక్కడ చూడండి, మొత్తం మన శంకరుడి శివరూపంలో ఉంటుంది. చూడండి, చూసుకోండి. సేమ్ టు సేమ్ మన భగవంతుడు శివుడు ఎలా ఉంటాడో సేమ్ అదే డిజైన్లో ఉంది గణపతి. పైన త్రిశూలం, చంద్రుడు, పాము అన్నీ సేమ్ టు సేమ్. గణపయ్య కూడా శివుడి కొడుకే కాబట్టి సో అట్లా చేసినట్టున్నారు, చాలా బాగుంది. మధ్యలో ఒక లింగం ఉంది చూడండి. ఇది కూడా హమ్మల్వాడి గణపతే, మన అనంత పద్మనాభ స్వామిది. సో ఇది కూడా మన ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ గణపతి చూడండి, సేమ్ శ్రీరాముడు. చిన్న ఉంది కానీ చాలా చాలా యూనిక్గా ఉంది. మన శ్రీరామచంద్రుడి ఆకారంలో ఉంది. చిన్న బట్ డెకరేషన్ కూడా చాలా బాగుంది చూడండి. ఇటు పక్కన ఛత్రపతి మహారాజు ఉన్నారు, ఇటు పక్కన కూడా ఛత్రపతి మహారాజు. కనిపిస్తుందా? నిజామాబాద్లోని రాజస్థాన్ అనే ఏరియాలో ఒక గోదాం రోడ్ ఉంటుంది. సో ఈ గోదాం రోడ్లో రాజస్థాన్ ఏరియా అంటారు. సో ఇక్కడ ఎవ్రీ ఇయర్ చాలా పెద్ద గణపతి పెడతారు. సో చూసుకోండి, బయట నుంచి ఎంత రేంజ్లో ఉంది డెకరేషన్, చూసుకోండి పై వరకు. ప్రతి పెద్ద గణపతి ఉంటుంది అనమాట, ఖచ్చితంగా ఉంటుంది గణపతి. చూసుకోండి డెకరేషన్ ఎంత పెద్ద చూడండి. ఇక్కడ చూడండి, శివలింగం పెట్టారు బయట. ఫ్రెండ్స్, నిజామాబాద్ మార్కెట్కి వెళ్ళే రోడ్లో సో రాజస్థాన్ భవన్ అంటారు అనమాట. సో ఇక్కడ కూడా ఎవ్రీ ఇయర్ మంచి గణపతి పెడతారు, చాలా చూడడానికి చాలా సింపుల్గా మంచిగా ఉంటుంది అనమాట. సో ఇందాక బయట మీరు డెకరేషన్ చూసుకోండి, ఇక్కడ చూసుకోండి గణపతి ఎంత సింపుల్గా ఉంది చూడండి. సో అక్కడ కింద కనబడుతున్నాయి అన్ని గ్లాసెస్ పేర్చారు. సో గ్లాసెస్ కింద
పూలు పెట్టారన్నమాట. పూలు పెట్టేసి చుట్టుపక్కల ఇట్లా డెకరేషన్ చేసిర్రు. చాలా చాలా బాగుంది, సింపుల్గా చాలా బాగుంది కదా. చూడండి డెకరేషన్ కూడా చాలా బాగుంది. మళ్ళీ చుట్టుపక్కల మొత్తం దేవుళ్ళే ఫోటోలు పెడతారు. ఇక్కడ చూసుకోండి, ఇగో లక్ష్మీమాత, సరస్వతి మాత, ఇట్లా దేవుళ్ళ ఫోటోలు పెట్టారు మొత్తం. సో ఎవ్రీ ఇయర్ ఈ రాజస్థాన్ భవన్లో కంపల్సరీ గణపతి పెడతారు. డెకరేషన్ అయితే చాలా చాలా బాగుంది. చూసుకోండి, ఏదో ఫ్లవర్స్ లెక్క ఉన్నాయి కదా, ప్లాస్టిక్ పూలు అనమాట అన్నీ. సో ఈ గణపతి వచ్చేసి నిజామాబాద్ గోదాం రోడ్ రాజస్థాన్ భవన్ అని అంటారు. ఓకే, కొద్ది కష్టమైన ట్రై ఎట్లా 1 year రెస్ట్ ఉంది. ఇద్దరు బాగా షార్ప్ ఉంటాయి. రెండైతే 2 వెళ్ళినాయి కదా, ఎందుకు అది మీకు గుర్తు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి, నిజామాబాద్లో వర్ణి చౌరస్లో లాస్ట్ గణపతి అనమాట. సో ప్రతిసారి ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి విగ్రహం ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, చౌరస్తా మీద ఉన్న ఈ అంతా సెట్టింగ్స్ అనమాట. లోపల గణపతి ఉంటుంది, చూపిస్తా. ఇది లాస్ట్ గణపతి. ఇక్కడ కూడా చాలా పెద్ద గణపతి పెడతారు. సో మీకు ఇప్పుడు చూపిస్తా దాన్ని కూడా.
అది విభూదా? అది విభూది బిల్లలా? సో ఫ్రెండ్స్ అయిపోయింది, అన్ని గణపతులు తిరిగినా, సో చూపించిన. సో మీకు నచ్చుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.